ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు దేవుని వాక్యము హృదయం గురించి చెప్పాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. దయచేసి హృదయం ఎంత భయంకరమైందో మీరు కూడా ఈ వాక్యాన్ని అనుసరించి మీరు నడవాలని నేను దేవుని విషయంలో ఎంతో ఆశిస్తూ నేను ఈ వాక్యం చదవాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి హృదయము అంటే మనిషికి హృదయము వేరు, దేహం వేరు. దేహము నిష్ప్రయోజనం, కానీ హృదయము అన్నిటినీ పరిశోధిస్తుంటుంది. కాబట్టి హృదయం ఎంత భయంకరమైందో ఆ హృదయం గురించి నేను చెప్పాలని ఎంతో నేను ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ వాక్యమును అనుసరించి నడిచి దేవుని దీవెన పొందాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలో పోవాలని నేను ఎంతో ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల ప్రవణ తండ్రి, నీకు వేలాది చెల్లిస్తున్నైనా హృదయము గురించి నేను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభు తండ్రి శ్రేయ, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించాలని ఎప్పుడు తండ్రి శ్రేయ, నీవైన దేవుడు కాబట్టి నిన్ను నమ్ముకొని మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈ ఇన్న వాక్యం బిడ్డలందరూ కూడా మెండుగా దీవెనలు కుమ్మరించమని మా ప్రభు మా దేవుడి సేనాంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ వాక్యము ఇర్మీయా 17వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చదవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయములో ఎన్నో ఆలోచిస్తూ మోసం చేయాలని ప్రతి ఒక్క మనుషుడు ఆలోచిస్తుంటారు. మోసకరమైనది. ఇది హృదయము వ్యాధి కలదంట. ఎక్కడ హృదయానికి వ్యాధి ఉండదు. దేనికి వ్యాధి ఉంటుందంటే శరీరానికి వ్యాధి ఉంటుంది, కానీ మూర్ఖునికి హృదయంలో వ్యాధి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనకు వాక్యం ఇక్కడ మనకు ప్రత్యేకంగా పరిశోధిస్తుంది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఒక మనిషికి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి మరణానికే దారితీస్తుంది. హిజ్కియా ఘోరమైన మరణం వచ్చినప్పుడు కూడా దేవుడు ఏమనంటే, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నువ్వు మరణకరమైన రోగం నీకు వచ్చింది కాబట్టి నువ్వు చనిపోతావు త్వరలో అని చెప్పే వరకు ఆయన వ్యాకుల పడి గోడ తట్టున తిరిగి ప్రార్థన చేస్తే యేసయ్య అనే ఒక ప్రవక్త ద్వారా అది వర్తమానము పంపినప్పుడు అప్పుడు ఆ హిజ్కియా మనసు మార్చుకొని దేవుని యందు వ్యాకుల పడినట్టుగా దుఃఖపడినట్టుగా కనబడుతుంది. కాబట్టి 15 సంవత్సరాలు ఆయుషించిన హృదయం ఎంతో, ఇక్కడ ఏమనంటే హృదయం ఎంతో మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు. హృదయంలో ఉన్న మనిషికి శరీరం మీద వ్యాధి ఉంటే వాడు బక్కగుండడా లావు ఉండడా ఏర్పడుతుంది, శరీరం మీద వ్యాధి ఉంటే. కానీ హృదయానికి వ్యాధి అనేది ఎవరు కనబడదు, కానీ దేవునికి మాత్రమే కనబడుతుంది. దేవునికి ఏ మంచోడు ఎవరు చెడ్డోడు అని కూడా దేవునికి కనబడుతుంది. కాబట్టి శరీరానికి వ్యాధి ఉంటుంది, కానీ హృదయానికి వ్యాధి ఉండదని మనం అనుకుంటాం. కానీ పాపికి హృదయానికి వ్యాధి ఉన్నట్టుగా ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు చెప్తాడు. ఇక్కడ ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను
హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూసినావా, ఆయన హృదయములను పరిశోధిస్తాడంట. చూసినావా, ఇక్కడ ఏమనంటే యోహాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియం అంటే మనిషికి జ్ఞానం ఉంటుంది అన్న అంతరింద్రియములు. ప్రేమైన దేవుని ఉండాలి. ఇక్కడ వాక్యం ఉందంటే మరి హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలని ఇక్కడ కనబడుతుంది. మరి ఇక్కడ వాక్యం అనేది ఇక్కడ మనకు ప్రత్యేకంగా మనకు వివరించి చెప్తుంది కాబట్టి ఈ వాక్యం మీరు గ్రహించి మనసు మార్చుకోవాలనుకుంటుంది. కొందరు ఏం చేస్తారంటే నా శరీరం మంచిగా ఉన్నది కదా, నేను ఆరోగ్యంగా ఉన్నా కదా అని అనుకుంటా. కానీ నీ శరీరం కానీ నువ్వు తినే భోజనం బట్టి కూడా నీ శరీరం ఆరోగ్యం ఉన్నది. కానీ నీ హృదయం అనేది మరి అది వ్యాధి కలిగి ఉన్నది కాబట్టి నీ హృదయ వ్యాధి ఏం చేస్తుందంటే పాతాళంలో నీ అందమైన శరీరానికి కాల్చి పడేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దినానికి మటన్ తింటవచ్చు, చికెన్ తింటవచ్చు, మంచి మంచి కూరగాయలతో తింటవచ్చు, పప్పుతో తిని నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న పాపమును నీకు ఏర్పడుతుంది కాబట్టి అది మోసకరమైనది. కాబట్టి ఆ పాపం ద్వారా నువ్వు ఏమవుతావంటే మరి పాతాళములో పడిపోయి అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగదు అన్నట్టుగా మరి ఒక ధనవంతుడు చనిపోతే అక్కడ పాతాళంలో కాల్చినప్పుడు మరి అక్కడ మరి పరదేశంలో ఉన్న అబ్రాహాము కనబడుతున్నాడు. మరి ధనవంతుడు సుఖంగా తిని శరీరం పెంచుకుండు కానీ ఆయన హృదయం అనే వ్యాధి తెలుసుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హృదయం అనేది వ్యాధి అనేది ఏం చేస్తుందంటే చంపేస్తుంది మనిషిని. చంపేసినప్పుడు ఆ హృదయం అనేది మరి అక్కడ పాతాళంలో కాలుతుంటుంది. నీ హృదయం చేసిన పాపము నీ శరీరం కాలుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ మరి పేద లాజరు ఆయన తింటామంటే తిండి లేదు. కానీ ఆయనకు రొట్టె ముక్కలకు ఆశపడటానికి చూసింది. కానీ ఆ కుక్క పిల్లలు నోరులను కుక్క పిల్లలన్నా తినే. కానీ మరి ఇక్కడ మానవత్వం లేని ఒక ధనవంతుడు ఒక పేద లాజరుకు కొంచెం పుక్కడంతా మరి రొట్టె ముక్కలు ఇవ్వకుండా మరి చేసింది. కాబట్టి మరి లాజరు చనిపోయి పాత పెట్టబడి అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు. కానీ ధనవంతుడు చనిపోయి ఎంతో ఘనంగా ఆయన పెద్ద సమాధి కట్టుకుని కొన్ని లక్షలతోటి కోట్లతోటి సమాధి కట్టుకుని. కానీ మరి లాజరు సమాధి లేదు, భూమి మీద కనబడతలేదు. అంటే మట్టిలో మట్టి కలిసిపోయింది. కానీ అక్కడ సమాధి కనబడతలేదు. కానీ భూమి మీద ఆ ధనవంతుడు సమాధి కనబడుతుంది. కానీ మరి పాతాళంలో కాల్తున్నట్టు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి భూమి మీద లాజరు సమాధి కనబడతలేదు. కానీ పరదేశంలో ఉన్న మరి అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ హృదయం చాలా మోసకరమైనట్టుగా ఇక్కడ వాక్యం మనకు ప్రత్యేకంగా వివరిస్తుంది. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని గ్రహించాలని నేను దేవుని విషయంలో ఆశిస్తున్నాను. ఇక్కడ అలాగనే మరి 1వ సామెయులు 16వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి విరిచి చూస్తే ఇక్కడ కనబడుతుంది మనకు. అయితే యెహోవా సామ్యులతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనసులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. చూసినావా, ఎత్తును అందాన్ని మనసులు లక్ష్య పెడతారు. నేను అందం ఉందని చెప్పి రోడ్డు మీద పోతుంటే నా దిక్కు చూసి మంచిగుండానే అని మనసులు ఆ ఎత్తును అందాన్ని చూసి లక్ష్య పెడతారు. కానీ మరి దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నాడంటే
యెహోవా ఇక్కడ ఏమనంటే, అయితే యెహోవా సామ్యులతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడంట. యెహోవా హృదయం లక్ష్య పెడతాడు. అయితే ఇక్కడ మరి ఈ మాట ఎవరికి ఇచ్చినట్టే, మరి సౌలు అనే ఒక రాజు ఎత్తు భుజాలు గలవాడు, అందమైన వాడు, మరి ఎత్తు ఉన్నవాడు కాబట్టి మరి ఆ అందాన్ని అందాన్ని గురించి ఇక్కడ చెప్తుండు. కానీ ఆ రాజు ఏం చేసినట్టే, మరి అక్కడ రాజపరిపాలన సరి చేయకపోతే దేవుడు ఈ మాటలు మరి మరి సామ్యులతో చెప్తున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు కూడా అందగాడు కానీ ఆయన హృదయం మంచిది, కానీ మరి ఆయన హృదయాన్ని మరి దేవుడు కోరుకుండు కాబట్టి మరి దావీదు మహారాజును కోరుకొని ఆ సౌలు రాజమును మరి రాజు నుండి విడిపించి మరి దావీదు మహారాజుకి ఇచ్చినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మన వాక్యం వేస్తేవారంటే, అయితే యెహోవా సామ్యులతో ఇలాగ చూసిన యెహోవా దేవుడే సామ్యులతో చెప్తున్నట్టుగా కనబడుతుంది. అయితే యెహోవా సామ్యులతో ఇలాగా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. సౌలును త్రోసివేసి ఉన్నాను. మనసులు పైరూపము లక్ష్య పెడుతుంది. మనసులు ఏం చేయాలంటే, ఎవడన్నా నల్లగా ఉంటే, ఇకారం ఉంటే వాని దూరం పెడుతుంటారు. తెల్లగా అందంగా ముద్దు ఉన్నోని దగ్గర తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ మరి వాక్యం దేవుడు మరి సామ్యులతో చెప్తున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులు పైరూపం లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. ఇక్కడ మరి దేవుడు ఇక్కడ మరి ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే సౌలు చాలా అందగాడు, ఎత్తు భుజాలు గలవాడు, కానీ మరి ఆయన వృత్తి ఏ వృత్తి ఉన్నదంటే, అప్పుడు రాజు కాకముందు గాడిదల కాపరి, గాడిదలు కాచుకొని బతుకుంటాడు. గాడిదలు కాచుకొని బతుకుంటాడు. మరి ఒక రాజును చేసిన దేవుడు మరి గాడిదలు తప్పిపోతే సామ్యుల దగ్గరికి వచ్చి, నా గాడిద ఎక్కడ ఉందంటే ఫలానా కాడ ఉందని కూడా చెప్పే వరకు, అక్కడ దొరికే వరకు మరి తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి గాడిదల కాపరిని దేవుడు రాజుగా చేస్తే ఆయన దగ్గరున్న మరి దుర్బుద్ధి ఎలాంటిదంటే మోసకరమైన, దేవుని విషయంలో మోసకరమైనది. మనుషుల విషయంలో దేవుడు క్షమించవచ్చు, కానీ దేవుని విషయంలో దుర్బుద్ధి కలిగితే ఏం చేసినంటే, మరి గొర్రెల కాపరి అయిన దావీదుకు రాజు పరిపాలన ఇచ్చినట్టుగా పడుతుంది. మరి ఎన్నో మరి గోలెత్ అనే ఒక సైనాధిపతిని ఆయన 12 సంవత్సరాలు వయసినప్పుడు చంపినప్పుడు బిడ్డని ఇస్తానని చెప్పి కూడా మరి ఆ బిడ్డ మళ్ళీ ఇంకొనికి ఇచ్చి పంపించినట్టు కనబడుతుంది. తర్వాత మికాయల్ అనే ఒక అమ్మాయిని కూడా ఇస్తానని చెప్పి కూడా ఆ బిడ్డ కూడా మరి దావీదు మహారాజు వ్యతిరేకంగా మాట్లాడినా కనబడుతుంది. మరి అసుంటప్పుడు ఈయన ఎంత మరి సౌలు చెప్పిన మాట ప్రకారం ఎన్నో యుద్ధాలు చేస్తే, మరి ఎట్టంటే ఈయన దావీదు మహారాజు చేసిన యుద్ధం భయంకరమైన యుద్ధం కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో సహాయం ఇస్తుంది. కాబట్టి మరి ఏమంటే దావీదుకు 10,000 మంది విజయము, మరి సౌలుకు 1,000 మంది అని అక్కడ స్త్రీలు నాటేవాడు చెప్తున్నప్పుడు అక్కడి నుంచి పగబట్టుకొని ఈటతో చంపినప్పుడు కూడా చంపాలని ప్రయత్నిస్తే దేవుడే అతన్ని రక్షించడం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఒంటరిగా సౌలు పండుకున్నప్పుడు కూడా నీ శత్రువైన మరి సౌలు పండుకుంటూ చంపమని అంటే కూడా అక్కడ తన దగ్గర ఉన్న మరి అక్కడున్న సైనికులు ప్రత్యేకంగా చెప్పినప్పుడు మళ్ళీ ఏమన్నంటే ఆయన సౌలు దేవుని చేత అభిషేకించిన వాడు కాబట్టి నీ చంపనున్నాడు. కానీ చివరికి మరి దావీదును ఉంచుకోక ఏ ఇష్యునంటే దావీదును హడలపట్టి చంపడానికి హడలపట్టి పోయిండు. ఆఖరికి ఒక మంత్రగత దగ్గర పోయిండు, సిల్లెంక మెగత దగ్గరికి పోయి మరి నా మీద యుద్ధం ఎవరు వస్తుంటే అప్పటికే మరి సామూయేలు చనిపోయింది కాబట్టి ఆ మంత్రగత దగ్గరకు పోతే ఆ మంత్రగత మరి ఏంటంటే హంజం బట్టి చూస్తే మరి సామూయేలు భూమి దగ్గర వచ్చినాడు కాబట్టి నువ్వు నన్ను సంపాదాలని నువ్వు వచ్చినని చెప్పి ఆమె వెంటనే కనుక్కొని మరి గొర్రెపిల్ల కోసి పెట్టినట్టు కనబడుతుంది. కానీ మరి సౌలు మరి కుటుంబంతో కూడా మరి శత్రు సైన్యంతో చనిపోయినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం చూస్తే మరి హృదయం ఎంత చెడ్డదంటే మరి సౌలు హృదయం కూడా చాలా చెడ్డది. మరి ఈ ఫిలిష్తీయుడైన మరి ఈ ఫిలిష్తీయుడైన గొలియాతును చంపితే నీ బిడ్డనిస్తని చెప్పి మోసం చేసి ఆయన ఎంతో మందిని మరి సైన్యంలో మరి ఆయన యుద్ధంలో చంపితే అదే పగబట్టి మరి నేను ఉన్నాక మరి ఇంత జనం కోరుకుంటారు కాబట్టి మరి కాబోయే మరి ఈయన రాజేంద్రని చెప్పి పగతోటి చంపాలని ప్రయత్నించింది. కానీ చివరికి దేవుని చేత వాళ్ళ కుటుంబంతో నాశనం అయిపోయినట్టు కనబడుతుంది. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మరి యోనాతాను కుమారుడైన మరి మరి ఆ వంశంకైనా మరి ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మరి హృదయం అనేది చాలా చెడ్డది. అయితే ఈ హృదయము మరి ఎంత ఘోరమైనా అంత ఘోరమైన హృదయం కాబట్టి మరి ఇక్కడ దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు కానీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నట్టుగా ఇక్కడ వాక్యం కనబడుతుంది. ప్రేమ దేవుని వల్ల అలాగే మనం చూస్తే మరి మార్కు 2వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే అక్కడ హృదయం ఎలాంటిదో మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని వల్ల మార్కు 2వ అధ్యాయం చదివితే 1 నుండి మనకు 12 వచ్చిన దాకా జరిగితే మనకు ఈ వాక్యం కనబడుతుంది. ప్రేమ దేవుని కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములో వచ్చినం. ఆయన ఇంట ఉన్నాడని వినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాకిటైనను వారికి స్థలం లేకపోయినం. ఆయన వారికి వాక్యం బోధిస్తుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోసుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతో దించిరి. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడని హృదయం నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పినాం. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు, దేవదూషణము చేస్తున్నాడు కనుక దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తన హృదయములలో ఆలోచించుకొని వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మరి ఇలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపమును క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? నీవు లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా? అయితే పాపములు
క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి వాయుగల వాణిని చూసి నీవు లేచి నీ పరిగెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయాను. కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొని దేవునికి మహిమపరిచిరి అని ఇక్కడ వాక్యం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఏముందంటే ఇక్కడ మరి అదే మార్కు 2వ అధ్యాయం 8 ఉందంటే తమ హృదయములో ఆలోచించుకొని ఎవరు ఆలోచించుకునంటే ఇక్కడ పరిశీలన శాస్త్రం ఆలోచించుకున్నప్పుడు దేవుడు ఇక్కడ మరి 8 ఉందంటే వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు అని ఇక్కడ చూసిన దేవుడు హృదయం ఎరిగిన వాడు కాబట్టి వెంటనే వాళ్ళ హృదయంలో అనుకున్న మరి మా సంగతి కూడా మరి ఆయన ఆత్మ ద్వారా తెలుసుకున్నట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా ఈయన దేవుడు కాబట్టి వాళ్ళు హృదయం ఏమనుకుని కూడా యేసు ప్రభువుకు తన ఆత్మ ద్వారా తెలుసుకున్నట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ప్రవర్తనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను ఇక్కడ యోహాను అయితే ఈ హృదయం అనేది చాలా మరి మోసకరమైనది కాబట్టి మరి దేవుడు వెంటనే మరి ఇక్కడ హృదయం గురించి మరి ఇక్కడ ప్రత్యేకంగా మనకు చెప్తుంది. ఇక్కడ ఎట్టంటే యోహాను మరి 2వ అధ్యాయము మరి 24 ఏముందంటే అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. చూసినవా, అక్కడ పరిశీలన శాస్త్రులు కూడా మరి ఆ హృదయంలో ఎవరు దేవదూషణం చేస్తున్నాడు మరి ఎందుకు పాపమును క్షమించడానికి దేవుని తప్ప ఈయనకి ఎందుకు ఉందని చెప్పి అక్కడ హృదయం అనుకున్నప్పుడు మరి యేసు మరి ఆ హృదయాన్ని ఎరిగినవాడు కనుక వెంటనే ఆత్మ ద్వారా తెలుసుకొని ఎందుకు మీరు ఇలాంటి చెప్తున్నారు, మనిషి కుమారునికి అధికారం లేదా, మరి పాపం క్షమించేవాడు పడుందని అనటానికి మరి అధికారం మనిషి కుమారునికి ఉందని అక్కడ ప్రత్యేకంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూడా యోహాను 2వ అధ్యాయము 24 ఉందంటే అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక అతన్ని తాను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనసుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునో మనుషుని గురించి ఆయన సాక్ష్యమీయ నక్కలేదు అన్నట్టు చెప్తుండే. ఏమైనా దేవుని వడాల అంటే ఇక్కడ మరి వాక్యము మరి దేవునికి ప్రత్యేకంగా తెలుసు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన అన్ని విధాలు అన్ని ఎరిగినవాడంట. యేసు ప్రభు హృదయం ఎరిగినవాడు అని ఇక్కడ వాక్యం కనబడుతుంది. మరి యోహాను 2వ అధ్యాయం 24 మీరు కూడా చూసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ హృదయం అనేది చాలా ఘోరమైన వ్యాధి కాబట్టి మనం ఒక్కసారి చివరి ఒక అధ్యాయం డోరి అమ్మ డోరి ఇంకా డోరి కరెక్ట్ ఇంకా డోరి ఇక్కడ దానియేలు గురించి మనం ఆలోచిస్తాము. దానియేలు 36వ అధ్యాయం చూస్తే అక్కడ హృదయం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏఎస్కేలు 36వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం మనం.
26 వచ్చిన ఏజ్కేలు 36 అధ్యాయం 26 వచ్చిన నూతన హృదయమును మీకు ఇచ్చేదాను, నూతన స్వభావమును మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెను మీకు ఇచ్చేదాను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేస్తున్నాను అంటుండే. ఇక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళ ఉదయం జీవిస్తాడంటే నూతన ఉదయం ఇస్తాడంట. మరి ప్రేమిని దేవుడు అలా నూతన ఉదయం కావాలనుకుంటే దేవుని అనుసరించి నడుచుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ప్రేమిని దేవుని ఉంటే మరి మరి ఏంటంటే హృదయం చాలా మోసకరమైనది. అది అది సకల విధమైన వ్యాధి కలదని ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి చిన్న ప్రార్థన ముగించుకున్న పరిశుద్ధ దయగల దేవ కృపగల ప్రవాణ తన సైనిక వేలాది చెల్లిస్తున్నాను. ఈరోజు నేను మరి హృదయం గురించి చెప్పిన కాబట్టి ప్రభా మరి ఈ వాక్యాన్ని గ్రహించిన బిడ్డలందరినీ కూడా మీరు మరి ఈ దీవెన ఇవ్వాలని ఎప్పుడు తడేనికి చెల్లిస్తున్నానే. వాళ్ళ హృదయంలో ఎలాంటి దురాలోచనలు ఉంటే కూడా మరి తీసేసి మరి సమాధానంతో ఉంటాడుగా సాధ్యమైనప్పుడు తండ్రి సౌఖ్యమైన మరి వాళ్ళ జ్ఞానం దయచేసి ప్రవర్తన నువ్వే వాళ్ళని దీవించమని ఎప్పుడు తండ్రి నీ మెండైన దీవెన కుమరించమని మా కుటుంబంతో కూడా కాపాడమని మా ప్రభు మరియు నీ శరణంలో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమె